లెమెకు కుమారుడు నోవాహు. నోవాహు తన తరంలో నీతిమంతుడు, నిందారహితుడుగా ఉన్నాడు. నోవాహు దేవునితో నడిచినవాడు. నోవాహుకు 3 కుమారులు కనెను. వారు షేము, హాము, యాపెతు. దేవుడు నోవాహుతో, నేను భూమిని చూచినప్పుడు అది పూర్తిగా చెడిపోయి ఉండెను. భూమి అంతా పాపంతో నిండిపోయాను. కావున నేను భూమిని నాశనము చేయదెను. నీవు నీ కొరకు చితిసారకపు మ్రానుతో ఒక ఓడను చేసుకొనుము. అరళ్ళు పెట్టి కీలు పూసి 3 అంతస్తులతో దానిని నిర్మించుమని దేవుడు చెప్పాను. నోవాహు దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారమే చేశాను. ఆ ఓడలో నీవు, మీ భార్య, నీ కుమారులు, నీ కోడళ్ళు ప్రవేశించవలెను. సమస్త జీవుల్లో ప్రతి జాతిలో ఒక ఆడది, ఒక మగది చొప్పున నీతో కూడా ఆ ఓడలోకి ప్రవేశింపజేయుము. తినుటకు ఆహార పదార్థములను సమకూర్చుకొనుము అని దేవుడు నోవాహుతో చెప్పెను. ఆ ప్రకారమే నోవాహు చేసెను. అప్పుడు దేవుడు ఓడ తలుపు మూసివేసెను.